నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముఖ్యాంశాలు. రొయ్యల ఎరువుల ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు నాయకులు. ధరలు తగ్గించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. సింగరకొండలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి. హారన్ కొట్టడంతో ఆగ్రహించిన గుర్తు తెలియని కారు డ్రైవర్. విచారణ చేపట్టిన పోలీసులు. పీఆర్సీ ఐఆర్ పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసిన 4వ తరగతి ఉద్యోగులు. కబ్జాకు గురైన 4వ తరగతి ఉద్యోగుల భూమిని అప్పగించాలని డిమాండ్. రొయ్యల ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ధరలు తగ్గించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఈదర యశ్వంత్ కుమార్ అన్నారు. ఒంగోలు అంజయ్య రోడ్డులో ఆక్వా రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులు ఎరువుల ఉత్పత్తిదారులు ప్రభుత్వం ప్రతినిధులతో జరిగిన ఒప్పందంలో రొయ్యల ఎరువుల ధరలు 6 రూపాయల కంటే ఎక్కువ పెంచితే భరించలేమని ఆనాడు ప్రభుత్వం వద్ద తమ అభిప్రాయాన్ని తెలియజేశామన్నారు. అయితే రాత్రి వనామీ ఎరువుల ధర ప్రస్తుతం ఉన్న దానికంటే 10 రూపాయలు, టైగర్ ఎరువు ధర 12 రూపాయలు పెంచుతున్న నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే పెరిగిన రేట్లతో ఆక్వా రైతు కుదేలైపోయారని, అలాంటి వారిపై మరలా భారాలు మోపడం సరైంది కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, లేని ఎడల రైతులందరూ కలిసి రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రైతుల ఆందోళన సిద్ధమవుతామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి కిలారు రవి, గౌరవాధ్యక్షులు మార్నేని వెంకటేశ్వర్లు, చందు సత్యనారాయణ, ఆక్వా రైతులు పాల్గొన్నారు. కోవిడ్ అప్పటి నుంచి దగ్గర ఇప్పటి వరకు 35 రూపాయలు 40 రూపాయల దాకా పెంచుకుంటూ వచ్చారు. రా మెటీరియల్ ప్రైస్ పెరిగినప్పుడల్లా వాళ్ళు ఫీడ్ రేట్లు పెంచుకుంటున్నారు. రా మెటీరియల్ ప్రైస్ సంవత్సరానికి 1 నెల 2 నెలల్లోనూ పీక్లో ఉంటున్నాయి. తర్వాత తగ్గినప్పుడు వాళ్ళు ఏం తగ్గించడం లే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే రైతుకి రూపాయి కూడా మేత ధర తగ్గలా, ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు బస్తా మీద ముద్రించిన రేటు తగ్గించి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు మభ్యపెట్టారు. ఏంటి, రైతులకి 9 రూపాయలు లబ్ధి చేకూర్చాం కదా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దానికి అనుగుణంగానే ఉంటున్నాయి. దానివల్ల రైతాంగం అంతా బాగా నష్టపోయారు. మాకు రొయ్యల రేట్లు అమ్ముకునేటప్పుడు రొయ్యల రేట్లు మాకు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు కావటం లేదు. రొయ్యల రేట్లు కూడా ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం రొయ్యల రేట్లు కూడా పెంచే పళ్ళం అయితే అట్లాగే పెంచండి అని చెప్పేసి రైతులు, రైతు సంఘం నాయకులు ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడటం జరిగింది. నిన్న సాయంత్రం అందరు ఫీడ్ డీలర్లకి ఇంచుమించుగా అందరు ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్లు వనామీ రేటు 10, టైగర్ రేటు 12 పెంచినట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు ఇస్తే దాని ప్రకారం మేము అమ్ముతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఇప్పుడు ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, ఫిషరీస్ కమిషనరేట్ ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ప్రభుత్వ స్పందనను బట్టి మా స్పందనను తెలియజేస్తాం. రైతుకు అనేది ఇటు కరెంటు, మేత, వర్కర్స్ ప్రాబ్లం, లీజులు పెరిగిపోయినాయి. మందులు అయితే 300% పెంచారు. మేత కంటే కూడా మందులు విపరీతంగా తెలియకుండా పెంచేశారు. అదేమంటే యుద్ధాలు వచ్చినాయి, ఆయిల్స్ పెరిగినాయి అంటున్నారు. ఇవాళ ఇదే రేటు మీద అయితే కల్చర్ చేయలేం. కాకపోతే రైతు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎకరాకు 1,00,000 కాకుండా 40,000, 50,000 వనామీ వేయాలా, 30,000 టైగర్ వేయాలా, వాడు మన కౌంట్ తీయాలా, ప్రొడక్షన్ తగ్గించాలా. ప్రొడక్షన్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాసెసింగ్ చేయలేరు కాబట్టి అప్పుడు రైతు ఎప్పుడు సేఫ్లో ఉంటాడు. రెండోది, రైతు కూడా మనం ఎన్ని ఎకరాలు వేయగలమో మన దగ్గర 50% అన్న క్యాష్ ఉండాలి. మనం క్యాష్ లేకుండా హ్యాచరీ వాడి దగ్గర పోతున్నాం, అప్పు అడుగుతున్నాం. వేసిన తర్వాత వచ్చేదనో ఇక్కడ వచ్చి ఫీడ్ షాప్లో అప్పు అడుగుతున్నాం, మందులు అప్పు తీసుకుంటున్నాం. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవాలి, దానికి వాళ్ళ ఇష్టమే కదా. అది మనం కూడా మారాలి. రైతు మనం ఎంత వేయాలి, ప్రొడక్షన్ తగ్గించాలి. 50 ఎకరం వేసేవాడు 20 ఎకరం వేయండి సొంత డబ్బులతోటి. తక్కువ మేత కొనుక్కోండి, తక్కువ మందులు ఆడుకోండి. ఆ మందులు అసలు పని చేస్తున్నాయా? పని చేసే పని అయితే ఇవన్నీ కూడా ఇవాళ డిసీజ్ వచ్చినప్పుడు ఎందుకు చచ్చిపోతున్నాయి? 3,000, 5,000 ప్రొబయోటిక్లు ఇస్తున్నారు. ఎందుకు డిసీజ్ వస్తే ఆ ప్రొబయోటిక్ కొట్టినవాడు ఇది వస్తుంది, కొట్టినవాడు చేస్తుంది అంటే అది పని చేస్తున్నట్ట లేదట? ఇవన్నీ కూడా ఫిషరీస్ వాళ్ళు, గవర్నమెంటు, రైతులు మొత్తం కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజున మేత అయితే తగ్గించకపోతే మేత మాత్రం రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే ఫీడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళ ఫీడ్ ఫ్యాక్టరీలు ధర్నాలు చేయటం, గొడవలు చేయటం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దీన్ని ఆందోళన ఉధృతం చేస్తాము. ఆ ప్రభుత్వంలో రూపాయిన్నరని 3 రూపాయలు
రూపాయలు దానికి 6 రూపాయలు ఆ ప్రభుత్వంలో జోను నాన్ జోన్కి 6 రూపాయలు పడితే జోన్కి 3 రూపాయలు 3.5 పడింది ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఈ రోజుకి 3 రూపాయలు పడుతుంది. ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్, ఇంకో ఛార్జెస్, తలకాయ ఛార్జెస్లని గందరగోళంగా చేస్తున్నారు. దాని మీద సీరియస్ యాక్షన్ లేదు. ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగి ఎన్ని కంపెనీలు తీసుకొస్తే ఈడ కుటీర పరిశ్రమగా చేస్తున్న రైతుల్ని నువ్వు సర్వనాశనం చేస్తే వీళ్ళందరూ ఇంకా దేనికి ఎక్కడికి పోవాలి? మొదలే లేబర్ ప్రాబ్లం, దాని తర్వాత కరెంటు ప్రాబ్లం, దాని తర్వాత కెమికల్ ప్రాబ్లం, దాని తర్వాత ఫీడ్ ప్రాబ్లం, పండించిన తర్వాత రేటు ప్రాబ్లం. అందువల్ల ఇది మొత్తం కూడా ఫ్రెంచ్ విప్లవం కానీ వచ్చినట్టుగా ఈ రైతులేం అమాయకులు అయితే కాదు, ఏదో ఒక రోజు మటుకు తిరగబట్టడం జరిగిద్ది. తిరగబడ్డ రోజు ప్రభుత్వం కూడా ఇబ్బంది పట్టడం జరిగిద్ది. ఇది మా హెచ్చరిక ప్రభుత్వానికి. ఇప్పుడు మీరు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీ అందేటట్టు చేయాలి, కానీ ఎవరో కొంతమందిని సబ్సిడీకి దూరం చేసేటట్టు పరిస్థితి రాకూడదు అనేది మా రైతుల నుంచి ప్రధానమైన డిమాండ్. ఇది మీరు రైతులకు ఇస్తానని మీరు మాట ఇచ్చారు. మాట ఇస్తున్నప్పుడు అతను ఆక్వా రైతు అయితే చాలు. పేపర్ తీసుకోమంటారు, ఆ పేపర్ తీసుకునే వెసులుబాటు చేయాలి. మీరు సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు, ఆ సర్టిఫికేట్ రావట్లేదు. సామాన్య రైతు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ పరిస్థితి లేకుండా ఏదైనా సరే మీరు ట్రాన్స్పరెంట్గా ఉండి ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీ అందేట్ చేస్తే కానీ రైతు ఈరోజు నిలబడి కల్చర్ చేయలేడు. మీరు ఏదైతే రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది రంగం ఈ రంగం అనుకున్నారో మీరు ముందు స్టెప్ తీసుకొని గవర్నమెంట్ ముందుకు వచ్చి ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరి మీద అజమాయిషీ తీసుకొచ్చి రేటు అమ్ముకునేటప్పుడు కూడా రైతుకి ఎప్పుడైతే సాయం చేస్తారో గవర్నమెంట్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇది మా ప్రధానమైన డిమాండ్లు. ఈరోజు ఏదైతే రేట్లు పెంచారో ఫీడ్ రేట్లు ఇమీడియట్గా ప్రభుత్వం కలువ చేసుకొని ఇమీడియట్గా ఉన్న రేట్లని తగ్గించేసి నిర్ణయం తీసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఇదే ప్రధానమైన డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఎదురుగా ఆర్టీసీ డ్రైవర్ కె హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. అద్దంకి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు నరసరావుపేట నుండి ఒంగోలు వస్తూ ఉండగా సింగరకొండ దేవస్థానం వద్దకు రాగానే ఎదురుగా ఉన్న కారుకు ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టారు. ఆగ్రహించిన కారు ఓనర్ దిగివచ్చి వాదనకు దిగి ఆర్టీసీ డ్రైవర్ హరిబాబుపై దాడి చేశారు. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ మహబూబీ సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను కండక్టర్లను వివరాలు అడిగి తెలుసుకొని విచారణ చేపట్టారు. టాటర్లు అవతల పోతుంది, కారు లెఫ్ట్ సైడ్లో కాపి ఉన్నాడు అతను. ఇటు అంతన నేను ఆరును కొట్టా, చెయ్యి చూపించాడు. అలా అవతల పోతున్నాం, టాటర్లు వెనక పోతాను లజ్జ కొడతాను మాట్లాడాడు. వచ్చి చొక్కా కూడా పెట్టారు, లోకి చూసారుగా చొక్కా కూడా లాగింది. అంత లెక్క లేకుండా కారు అయితే బస్సు డ్రైవర్ అండి, అది తేలిక వాడికి. అదే అండి వాళ్ళు అంత చొక్కా పట్టి చూసారు కదా మీరు. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమల గిరులని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం సర్వదర్శన భక్తులను బాట గంగమ్మ ఆలయం నుండి సర్వదర్శన క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, తాగునీరు, పాలు వంటివి శ్రీవారి సేవకుల ద్వారా అధికారులు అందజేస్తున్నారు. సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసం కళ్యాణకట్ట కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను ఒంగోలు DRRM మున్సిపల్ హై స్కూల్ మైదానంలో నిర్వహించారు. 50 ఏళ్లలోపు మాజీ సైనికులు ఈ పోస్టులకు అర్హులు కావడంతో జిల్లాకు చెందిన 20 మంది ఎంపికకు హాజరయ్యారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం, ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ మార్కెటింగ్ మేనేజర్ గోవర్ధన్ రావుల పర్యవేక్షణలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన వారిని సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక చేశారు. వెంకట శివరాణి ఒక శివరాణి ఫామ్ నింపండి సార్. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ కోసం ఇవ్వటం జరిగింది. ఈరోజు ఒంగోలులో DRRM మున్సిపల్ హై స్కూల్లో సెలక్షన్స్ నిర్వహించబడ్డాయి. అయితే 20 మంది అటెండ్ అయ్యారు. 20 మంది నుంచి 10 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. సెలక్షన్ అయినట్టే మీరు దాదాపుగా ఈరోజు డాక్యుమెంటేషన్ జరుగుతుంది. 21వ తారీఖు రిపోర్టింగ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో. నమస్కారం అండి, నా పేరు వై గోవర్ధన్ రావు, మార్కెటింగ్ మేనేజర్ AWP ఆఫీస్ సికింద్రాబాద్ నుంచి. ఇక్కడ TTD దేవస్థానం కోసం రిక్రూట్మెంట్ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ గ్రౌండ్ రన్నింగ్ ప్లస్ పుషప్స్ ప్లస్ సిటప్స్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం జరిగింది. 20 మంది క్యాండిడేట్స్ పాల్గొనగా 10 మంది దీంట్లో షార్ట్ లిస్ట్ అయ్యారు. వీళ్ళంతా తిరుపతి దేవస్థానంకి సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్గా డ్యూటీస్ నిర్వహించబడతాయి. మానవ తప్పిదాల వల్ల వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుందని బాపట్ల డివిజన్ అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి మండలం కశ్యాపురం గ్రామ సమీపంలో అటవీ భూముల్లో ఎక్కువగా జింకలు, దుప్పులు, లేళ్లు తిరుగుతూ ఉంటాయి. పెరుగుతున్న జనాభా దృష్ట్యా మానవుడు అటవీ భూములను చదును చేసి గృహాలు నిర్మిస్తూ అటవీ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. వన్యప్రాణులు ఆహారం, మంచినీటి కోసం రోడ్లపైకి వస్తూ ఉంటాయి. ఉదయం కశ్యాపురం సమీపంలో చుక్కల దుప్పిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. స్థానికులు గమనించి అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రమేష్కి సమాచారం అందించారు. వెటర్నరీ వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకొని చుక్కల దుప్పిని పంచనామా నిర్వహించి అటవీ శాఖ వారికి అప్పగించారు. DFO ఆదేశాల మేరకు నామ్ హైవే రోడ్డు పక్కన వన్యప్రాణులు సంచరించే రోడ్లు పక్కన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వన్యప్రాణులను ఎవరైనా హింసించినా, వేటాడినా వన్యప్రాణుల చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వన్యప్రాణిని ఎవరు ఎలాంటి ఏట ఆడదు, ఏదన్నా దాని గుండా ఇది జరిగినట్టుంటే అందుకని చెప్పేసి ఇక్కడ అడవి పందులు ఇంట్లో చనిపోయింది ముప్పవరం దగ్గర హైవే రోడ్లో. అది మా DFO గారు నోటీస్ కూడా తీసుకెళ్ళాము. దాని మీద ఏమన్నారంటే మనం హెచ్చరిక బోర్డులు పెడదాం అక్కడక్కడ అని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే జరుగుతుంది ఆ ఏరియాలో బోర్డులు పెట్టేసి అని కొన్ని స్పీడ్ బ్రేకర్లు అది కూడా పెట్టిస్తే మనం కూడా వాటిని కూడా కాపాడిన అవుతాం. వన్యప్రాణుల వల్ల మనకి మేలే కానీ నష్టమేమి ఉండదు. మీరు పైర్లు తినేస్తున్నాయి అనుకుంటున్నా కానీ ఇవన్నీ బయటకు రావడానికి కూడా కారణం ఏంటంటే మన జనాభా పెరగటం వల్లే. అవి ఉండే ప్లేస్లన్నీ కూడా మనం పోయి ఆక్రమించి ఇల్లు కట్టుకోవటము అవన్నీ ఇంకా ఊర్ల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ బట్టి ఫ్లాట్లు వేయటము, అడవుల దగ్గర చెట్లు కొట్టేయటము, కొండలన్నీ తోగుపోవటము ఇవన్నీ చేయటం వల్లే అడున్న వన్యప్రాణులన్నీ కూడా ఇంకా గ్రామ సంచారంలోకి వస్తున్నాయి. కనుక మెయిన్ అవన్నీ కూడా కాపాడండి. అవన్నీ కాపాడితేనే మనకి ఏదైనా కానీ పర్యావరణం బాగుంటేనే మనందరం బాగుంటాం. అది బాగలేనప్పుడు మనకి అన్ని రకరకాల జబ్బులు వస్తాయి. మనకి మెయిన్ ఇచ్చేది ఆక్సిజన్ చెట్లు ఉంటేనే మనకి దాని ఇది ఉపయోగం. చెట్లన్నీ ఉన్నవాళ్ళు స్వార్థం కోసం కొట్టేస్తూ ఉన్నారు. అవి కూడా వీళ్ళంతా కొట్టకుండా చూడండి. రోడ్డు అటు ఇటు దాటేటప్పుడు కొంచెం ఫాస్ట్గా కొట్టేస్తున్నారు. మేము కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాలని మా DFO గారు కూడా చెప్తున్నారు. కనుక అవి కూడా తొందరలోనే హెచ్చరిక బోర్డు హైవే రోడ్లో ఎక్కడైతే వెహికల్స్ బాగా వెళ్తున్నాయో ఆ ఏరియాలో మేము హెచ్చరిక బోర్డు
చేస్తాము. కానీ వెహికల్స్ అక్కడి నుంచి కొంచెం స్లో అయ్యేటట్టు చెప్పాలి. ఎక్కడైనా స్పీడ్ వెహికల్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఫైర్లు తినేస్తున్నాయి అనుకుంటున్నా. కానీ ఇవన్నీ బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే మన జనాభా పెరగటం వల్లే. అవి ఉండే ప్లేస్లన్నీ కూడా మనం పోయి ఆక్రమించి ఇల్లు కట్టుకోవటము, అవన్నీ ఇంకా ఊర్ల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ బట్టి ప్లాట్లు వేయటము, అడవుల దగ్గర చెట్లు కొట్టేయటము, కొండలన్నీ తూగుపోవటము, ఇవన్నీ చేయటం వల్లే అడవుల వన్యప్రాణులన్నీ కూడా ఇంకా గ్రామ సంచారంలోకి వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వవలసిన పీఆర్సీ, ఐఆర్, పాత డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ మల్లేశ్వరరావు, చిన్నప్పనాయుడు అన్నారు. ఒంగోలు 4వ తరగతి ఉద్యోగస్తుల భవనంలో రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చారని, అందులో భాగంగా 4వ తరగతి ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ పీఆర్సీ పెండింగ్లో పెట్టారని, ఐఆర్ కూడా విడుదల చేయలేదని, పాత డిఏల గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని ఏడల ఏపీజేఏసీ అమరావతి ఇచ్చే ఉద్యమ పిలుపులో అందరూ భాగస్వాములు అవుతారన్నారు. జిల్లాలో 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన భూమి కబ్జాకు గురైందని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంతవరకు అప్పజెప్పలేదని, వెంటనే జిల్లా అధికార యంత్రాంగం కబ్జాకు గురైన స్థలంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి ఆ స్థలాన్ని ఉద్యోగులకు అందించాలని జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, రాష్ట్ర గౌరవాధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తారీఖున జరిగినటువంటి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి సిద్ధమని చెప్పి మా జేఏసీ చైర్మన్ గారు బొప్పరాజు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాల్లో మొదటిది మనకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి మనకి డిఏ అరియర్స్ ఎంత రావాలి, అట్లాగే ఎన్ని డిఏలు రావాలి, వాటికి సంబంధించిన డబ్బులు ఎంత రావాలి అనే దాని మీద మొత్తం కూడా ఒక పే స్లిప్లో మాకు ఇచ్చే పే స్లిప్లు చూపించమని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ చైర్మన్ గారిని వెంటనే నియమించాలని చెప్పి ఇంకొక డిమాండు, ఐఆర్ వెంబడే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలన్నీ కూడా రిలీజ్ చేయాలని, అదేవిధంగా సరెండర్ లీవ్లు గత 3 సంవత్సరాల నుంచి మిగిలి ఉన్నటువంటి సరెండర్ లీవ్లు కూడా విడుదల చేయాలని, అదేవిధంగా మన రిటైర్ అయినటువంటి మన ఎంప్లాయీస్కి అందరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు త్వరగా రిలీజ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని, అదేవిధంగా పాత ప్రభుత్వం టైంలో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 10% నుంచి 7%కి తగ్గించుంటారు, అది మళ్ళీ యథావిధిగా చేయాలని చెప్పి ప్రతి ఉద్యోగి కూడా హెల్త్ కార్డు తీసుకొని వెళ్ళి ఆ హెల్త్ కార్డుతోనే వైద్యం జరగాలని చెప్పి దాదాపు 2 సంవత్సరములు అయినప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా ఉద్యోగస్తులకి ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. అందుకోసం మేము అమరావతి చేసి రాష్ట్ర అధ్యక్షులు బొప్పిరాజు వెంకటేశ్వరరావు తీసుకున్న నిర్ణయాల ప్రకారం మేము కూడా 4వ తరగతి ఉద్యోగులు ఈ ఉద్యమంలో మేము పాల్గొని మా రాయితీలను మేము సాధించుకునే దిశగా అడుగులు వేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే 4వ తరగతి ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోతూ ఉంది. దాన్ని వెంటనే ప్రభుత్వం వారు ఫిలప్ చేయాలని, 4వ తరగతి ఉద్యోగులు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడంతా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ఈ సభాముఖంగా కోరుతున్నాము. మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు అయితేనేమి, డిఏ అయితేనేమి, మళ్ళీ అలాగే పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఇవన్నీ అమలు చేసి ఉద్యోగులకి జరుగుతున్న అన్యాయాన్ని భర్తీ చేయాలని, న్యాయంగా చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సంఘ స్థలం కబ్జాకు గురైంది. దాదాపు దాని గురించి 10 సంవత్సరాల నుంచి మరి నేనే పోరాడుతున్నాను. ఆ పోరాటంలో మా పైన అనేకమైన తప్పుడు కేసులు,
ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయించినారు. మరి దానికి అడ్డం వచ్చిన వాళ్ళపై వాళ్ళని ఏదో రకంగా అడ్డు తొలగించడానికి కూడా మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి సంఘ భవనం మేము కట్టుకున్నట్టు సంఘ భవనానికి కూడా కొంతమంది మాదే ఇదని చెప్పేసి కొంతమంది ఈ మధ్య మరి కొంతమంది రావటం కూడా జరిగింది. దానికి ఒక దొంగ డాక్యుమెంట్లు కూడా పుట్టించుకొని వస్తూ ఉన్నారు. మరి దీని గురించి మీ ద్వారా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చి స్థలాలు మాయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతమైన అధికారులకి మేము మనవి చేసుకుంటా ఉన్నాం ప్రకాశం జిల్లా తరఫున. పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో చదివే విద్యార్థులకు అడ్వాన్స్డ్ కోర్సుల ద్వారా ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు. 4వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కాలేజీ ఆవరణ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. పేస్లో చదివిన 1018 మంది బీటెక్ విద్యార్థులకు, 44 మంది ఎంటెక్ విద్యార్థులకు, 109 మంది ఎంబీఏ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. కళాశాల చైర్మన్ మద్దిశెట్టి వేణుగోపాలరావు, వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసు, టీసీఎఫ్ రీజనల్ హెడ్ రిచర్డ్ కింగ్ చిత్రగడ, ఏపీఏసీ పీపుల్ ఎట్ పోర్టబుల్ ఇండియా డైరెక్టర్ నార్ని గుండాబత్తుల, ప్రిన్సిపల్ జీవికే మూర్తి, పరీక్షల నియంత్రణ అధికారి బాబు తదితరులు పాల్గొన్నారు. To give the opening remarks, Chief Guest Mr. Naren Gundabadula, guests of Raza Sheikh Abdul Shahid. 4th గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇక్కడ చదివిన పిల్లలందరికీ ఒక మంచి ట్రైనింగ్తో పాటు అకాడమిక్స్తో పాటు వాళ్ళని 360 degreesలో మేము వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేసి ఈరోజు మేము బయటికి సర్టిఫికేట్తో పాటు బయటికి వెళ్తున్నారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎలాగైతే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్లో ఏఐ కానివ్వండి, లేకుంటే మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డేటా సైన్స్, లేకుంటే ఐఓటీ, లేకుంటే సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి న్యూ టెక్నాలజీస్ వచ్చి ఎన్నో ప్రతి కంపెనీ ఎన్నో కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ఈజ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ టెక్నాలజీ. కాబట్టి దానికి అనుగుణంగా ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో అలాంటి కోర్సెస్ మేము పెట్టి ఇప్పుడు ఏఎంఎల్ కానివ్వండి, ఏఐడిఎస్, లేకుంటే ఐఓటీ, సిఎస్సి ఇలాంటి అన్ని కోర్సులతో పాటు మన కోర్ కంపెనీస్ లైక్ సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీటిల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాము. సో లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి ముందుకెళ్తున్నాము. అలాగే ఇండస్ట్రీకి ఏదైతే కావాలో దానికి దగ్గరగా తగిన సిలబస్ను మేము ఫ్రేమ్ చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఏఐ గురించి మనం ఆలోచన చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ప్రపంచంలో. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఇండస్ట్రీ మాలాంటి కంపెనీస్ అందరూ కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు. దాన్ని ఇంకా ప్రయోగంలో ఉంది కాబట్టి, ఇంకా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానివల్ల ఉద్యోగాలకి ప్రభావం ఏమి ఉండదు. కానీ భవిష్యత్తులో ఏఐ బాగా నేర్చుకొని దాని ప్రకారంగా వాళ్ళు అవగాహన కలిగి వాళ్ళు బాగా దాన్ని ఉపయోగించగలిగితే అది మంచి సాధనంగా మనకు ఉపయోగపడుతుంది. అంతేగాని అవి జాబ్స్ తీసివేయడం అనేది చాలా కష్టమండి. ఒకవైపు ధరల పతనం, కొనుగోళ్ల జాప్యంతో పొగాకు రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో జిల్లా పరిధిలోని SLS-SBS పొగాకు సాగుదారుల రైతు సంఘాల ప్రతినిధులు ఒంగోలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పొగాకు వేలం ప్రారంభించి 2 నెలలు గడిచినా నేటికి రోజురోజుకి ధరలు పతనం అవడంతో పాటు నోబిడ్స్ పట్టడం వల్ల రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోలు ప్రారంభంలో ధర 250 రూపాయల నుండి రోజురోజుకి తగ్గించుకుంటూ 160కి తీసుకురావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గుంటూరులో సమావేశం నిర్వహించిన కొనుగోలులో ఎటువంటి మార్పు రాలేదన్నారు. ట్రేడర్లు ఇచ్చిన ఇండెంట్ల ప్రకారం కొనుగోలు చేయడం లేదన్నారు.
ఇండెంట్లు ఇచ్చిన వ్యాపారులందరూ కొనుగోలులో భాగస్వామ్యాలను చేయాలన్నారు. పొగాకు బోర్డు ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యం 142 మిలియన్లు కొనుగోలు చేయాలన్నారు. వచ్చే ఏడాది ఎంత మేర కొనుగోలు చేయగలరో నిర్ణయిస్తే అంతే పంట పండించే విధంగా రైతులు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందన్నారు. పొగాకు రైతు పండించడానికి కేజీకి 220 రూపాయలు పైగా ఖర్చు అవుతుందని, 160 రూపాయలకు కొనుగోలు చేస్తే నష్టం తప్పదని, ఈ ఏడాది 250 రూపాయలకు తగ్గకుండా బోర్డు కొనుగోలు నిర్ణయించిన మేర నిల్వలను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు ప్రక్రియ ఇలానే ఉంటే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించి రైతులందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పొగాకు బోర్డు మాజీ వైస్ చైర్మన్ బ్రహ్మయ్య, ఎస్బీఎస్ పొగాకు రైతు సంఘాల అధ్యక్షులు పోతుల నరసింహారావు, వడ్డెళ్ల ప్రసాదరావు, పమ్మి బద్రిరెడ్డి, గురువారెడ్డి, అబ్బూరి శేషగిరిరావు, నాగినేని భాస్కర్ చౌదరి, మోటుపల్లి వెంకటేశ్వర్లు, కొండారెడ్డి రైతులు పాల్గొన్నారు. 250 నుంచి ప్రారంభమైనటువంటి వేలం కేంద్రాలు ఇప్పుడు 160 రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 250 నుంచి కాకపోతే ఈ 260 కొంటున్నా కూడా మామూలుగా రిడక్షన్ అనేది దాదాపు 40% నుంచి 25% వరకే ఉన్నది. మొన్న గుంటూరులో టొబాకో బోర్డు గుంటూరు నందు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మేడం గారు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 142 మిలియన్లకు గాను మామూలుగా అన్ని కంపెనీలు ఇండెంట్ ప్రకారం వారానికి ఎంత వాల్యూమ్స్ కొనాలి అని చెప్పి నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా అక్కడ చెప్పినటువంటి పాలసీసు, అక్కడ చెప్పినటువంటి విధానాలు పాటిస్తూ ఉన్నటువంటి దాఖలాలు అయితే మాకు కనపట్టలేదు. 142 మిలియన్లు కంపెనీలు కొనటం లేదు కనుక అన్ని కంపెనీలు కలిపి ఎప్పుడైతే ఈ ఎంత పంట అయితే మేము కొంటామో అంత పంటే మేము క్రాప్ పండిస్తాము అనే అటువంటి నిర్ణయానికి కూడా వచ్చాం. ఈ పంట కొనకుండా మళ్ళీ క్రాప్ సైజ్ అంటే టొబాకో బోర్డు వారు నిర్ణయించినటువంటి ఏ యొక్క రైతు శ్రేయస్సు కోసం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం వాళ్ళతో కలిసి వస్తాం. రోజుకు 5-6 రూపాయలు అంటే ఆ రోజు మీటింగ్ నాటికి 180 రూపాయలు అన్ని ప్లాట్ఫారాల్లో జరుగుతుంది. ఇవాళ 160 రూపాయలకు వచ్చారు. అది కూడా కాక మేము ఇంకా హెచ్చరించకపోతే ఇంకా తగ్గేది. కానీ ఇంకొక పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఇంకొక మాట కూడా అడిగాం, అయ్యా ట్రేడు మీరు ఎంతవరకు అయితే మీరు కొంటారో అంతవరకు ఇండెంట్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ కూడా అంతే పండిస్తాం అని చెప్పడం. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఒక నిర్ణయం చేశాం. ఇక్కడ గతంలో 142 మిలియన్లు ఇచ్చారు, ఏదో క్రాప్ సైజ్ తగ్గించాలంటున్నారు. దానికి యావరేజ్ అన్ని ప్లాట్ఫారాల్లో ఇటు ఎన్ఎల్ఎస్ కానీ లైట్ సాయిలో కానీ రాజమండ్రి ఏరియా కానీ యావరేజ్ పర్సెంటేజ్ ప్రకారం తగ్గించమని కూడా సభ తీర్మానం చేశాం. అందువల్ల నెక్స్ట్ ఇయర్కు వీలైనంత వరకు పంట తగ్గిస్తామని చెబుతూ ఉంటే మీరు ఎంతవరకు అయితే కొంటారో అంతవరకు ఇండెంట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. మాకు కాస్ట్ ఆఫ్ కల్టివేషనే కేజీకి 220 రూపాయలు అవుతున్న పరిస్థితుల్లో 160 రూపాయలు అనేది చాలా తీవ్రమైన నష్టాలు వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల్లో రైతులు అందరం ఉన్నాం. అందరూ ఆందోళన చెందడం మీదట ఇక్కడ కూర్చొని సోమవారం నుంచి మనం ఏం చేయాలి దాని గురించి చర్చించుకునే దాని మీద ఇక్కడ సమావేశం జరిగింది. ఆ చర్చలో భాగంగా మిత్రుడు బ్రహ్మయ్య గారు చెప్పినట్లు నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు మాకు ఆథరైజేషన్ బోర్డు వాళ్ళు ఇచ్చిన 142 మిలియన్లు అంతవరకైనా మాకు 250 రూపాయల మీద కొన్నట్లయితే మిగతా పొగాకు మిగిలింది స్టోరేజ్లో ఎట్లా ఉంది అది వచ్చే సంవత్సరమే. అప్పుడు లేకపోతే వాళ్ళు ఆర్డర్లు రావట్లేదు అన్నారు. ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడెప్పుడు తీరగ్గానే అమ్ముకుంటాం. దీని వరకైనా బోర్డు వారు ఇచ్చిన ఇండెంట్ వరకైనా వాళ్ళు ట్రేడ్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇచ్చారు, 170 మిలియన్లు ఇచ్చారు. కానీ మాకు బోర్డు వారు 142 మిలియన్లు ఇచ్చారు. దాని వరకైనా ఈ సంవత్సరం మాకు గిట్టుబాటు ధరతోటి బోర్డు వారు అమ్మిపెట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళు ట్రేడ్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడేమన్నా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఏమన్నా చేస్తారేమో కనుక్కొని, లేకపోతే తర్వాత కార్యాచరణకు మేము మళ్ళీ ఫ్లోర్స్ ఆపటమో లేకపోతే ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో ఆయుష్ హోమియో ప్రభుత్వ వైద్యశాల నూతన భవన నిర్మాణం కోసం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయుష్ హాస్పిటల్ను సందర్శించారు. దీని ముందు ఇక్కడ బిల్డింగ్ లేదు సార్. సిహెచ్లోనే చేయండి.
సిహెచ్లో ఒక రూమ్ ఉందని చూసి డెఫినెట్లీ ఉంటుంది. ఒక మంచి రూము చూసి దీన్ని అక్కడ షిఫ్ట్ చేయండి. రొయ్య మేత తయారీ సంస్థలు ధరల పెంపుపై రైతులతో జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి రాలేదు. ప్రభుత్వం అనుమతించలేదు. అయినా రొయ్యల ఫీడ్ ధరల్ని తయారీ సంస్థలు ఇష్టానురీతిగా పెంచేశాయి. వనామీ రొయ్య రకానికి ఉపయోగించే మేతపై కిలోకి 10 రూపాయలు, టైగర్ రొయ్యల మేతపై 12 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. ఏకపక్షంగా రొయ్యల మేత రేటు పెంపుపై ఆక్వా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నెల కిందట పెంచి తాత్కాలికంగా నిలిపివేసిన ధరలతో పోలిస్తే ఇవి మరింత అధికం కావడంతో రైతులు ఆందోళన దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. మేత తయారీ సంస్థలు ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని రైతులు అంటున్నారు. పెంచిన ధరలను నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు సాగుదారులతో సమావేశం నిర్వహించేందుకు ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు సమాయత్తం అవుతున్నారు. కిలోకి వనామీ మేతపై 8 రూపాయలు, టైగర్ మేతపై 10 రూపాయల చొప్పున పెంచుతూ మే 11న తయారీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఆమోదం లేకుండా ఆక్వా సాగుదారులతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆక్వా సాగు రైతులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ధరల పెంపు నిర్ణయాన్ని తయారీ సంస్థలు తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మత్స్యశాఖ, సిబా, రైతు సంఘాలు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో శాస్త్రీయ ధరల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. ధరల పెంపు ఈ కమిటీ సిఫారసు మేరకే చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు కిలోకి 6 రూపాయల చొప్పున నెలపాటు పెంచుకునేందుకు రైతులు అంగీకరించారు. కొత్త ధరల విధానం అమల్లోకి వచ్చే వరకు కిలోకి 12 రూపాయల చొప్పున పెంచాలని తయారీ సంస్థలు కోరాయి. చివరకు ధరల పెంపుపై ఏకాభిప్రాయం కుదరలేదు. సంప్రదింపుల తర్వాత మేత ధర పెంపుపై నిర్ణయం తీసుకోవాలంటూ మత్స్యశాఖ నిర్ణయించింది. సంప్రదింపులు పూర్తి కాకుండానే ఈలోగానే ధరలు పెంచుతున్నట్లు తయారీ సంస్థలు ప్రకటించాయి. దీంతో 25 కిలోల వనామీ మేత 2793, టైగర్ మేత 3088 రూపాయలకు పెరుగుతుంది. ప్రస్తుతం కిలో రొయ్య ఉత్పత్తికి సగటున 270 నుండి 280 రూపాయలు ఖర్చు అవుతుంది. మేత ధరల పెంపు నిర్ణయంతో కిలో ఉత్పత్తి ఖర్చు 20 నుండి 25 రూపాయల వరకు పెరగనుంది. వనామీ రొయ్య ఇప్పుడు 100 కౌంట్ కిలో 240 రూపాయలు ఉంది. 60 కౌంట్ రొయ్య ధర 290 చొప్పున లభిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం సాకుగా చూపి గతంతో పోలిస్తే రొయ్యల ధరలు కిలోకి సగటున 20 నుండి 30 రూపాయల వరకు తగ్గాయి. ఇదే సమయంలో మేత ధరలు పెరిగాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. శ్రీ సిటీ నుండి కార్మికులు విధులు ముగించుకొని సూళ్లూరుపేటకు వెళ్తున్నారు. తడ సమీపానికి రాగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు రాజుకున్నాయి. అప్రమత్తమైన కార్మికులు వెంటనే బస్సు దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. చూస్తుండగానే మంటల బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చీరాలలో కూటమి శ్రేణులు సంబరాలు చేపట్టారు. ఆర్ఓబీ కోసం 44 కోట్లను మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. అగ్నిమాపక కేంద్రం రైల్వే గేటు వద్ద ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. 3 దశాబ్దాల కలను సాధ్యం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజల కృతజ్ఞతలు తెలిపారు. రైలు గేటుకు పశ్చిమ ప్రాంతంలో సుమారు 50,000 మంది ప్రజలు జీవిస్తూ ఉంటారని, గేటు పడిన ప్రతిసారి తీసే వరకు గంటల కొద్దీ నిరీక్షించవలసిన పరిస్థితి ఉంటుందని ఏఎంసీ చైర్మన్ జనార్దన్ అన్నారు. చీరాల అగ్నిమాపక కార్యాలయం వద్ద రైల్వే ఆర్ఓబీ కోసం 30 సంవత్సరాలుగా ప్రజలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం చొరవతో ఎమ్మెల్యే ఎంఎం మాలకొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్ కృషితో ఆర్ఓబీ మంజూరు కావడం సంతోషంగా ఉందని ప్రజలు చెప్తున్నారు. చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగా కానీ అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా
చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను. రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు శాంక్షన్ అని 44 కోట్ల రూపాయలు. మరి శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు మరి 0 అవర్లో ప్రత్యేక ప్రస్తావన తెచ్చి ఈ రైల్వే బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి చంద్రబాబు గారితో వేడుకొని ఈ ప్రతిపాదనని మంజూరు చేయించారు. కాబట్టి వారికి ఈ పశ్చిమ ప్రాంతాన ఉన్న 50 మంది ప్రజానికం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే మెరుగైన రవాణా వ్యవస్థ కూడా ఇటు పశ్చిమానికి వెళ్ళే రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. తద్వారా ఈ ప్రమాదాలు కూడా నివారణ అవుతాయి. కాబట్టి ఇది అవకాశం తీసుకొచ్చిన మన మద్దులూరు మాలకొండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన సౌకర్యాలు కలగజేస్తూ వికసిత భారత్ విజన్ 2047గా మరి రూపాంతరం చెందుతూ అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నది. కాబట్టి మరి ఈ రోజున చీరాల నియోజకవర్గంలో మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రైల్వే గేటు పైరాబీస్ రైల్వే గేట్ నందు అక్కడ జరుగుతున్న రేపు కట్టబోతున్నటువంటి ఫ్లైఓవర్ గురించి అద్దంకిలోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు బొమ్మనంపాడు జడ్పీ పాఠశాలలో చేరడంతో ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్వి శ్రీనివాసమూర్తి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. నియోజకవర్గ స్థాయిలో 10వ తరగతి ఫలితాలలో 3వ స్థానం 95% పాస్ పర్సంటేజీతో ప్రథమ స్థానంలో నిలిచిందని ఉపాధ్యాయులు తెలిపారు. బొమ్మనంపాడు గ్రామంలోని మిగిలిన విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని గ్రామస్తులను కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలు లభిస్తున్నాయి. ఈ చేరిన రోజే విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, బెల్టు లాంటి వాళ్ళకి అవసరమైన ముఖ్యమైన వస్తువులన్నీ అందిస్తున్నాం. అలాగే త్వరలో వాళ్ళకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు కూడా సరఫరా చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన అనుభవం గల విద్యను అందించగల ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందడం అనేది గర్వకారణంగా భావించాలి. ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అది అవమానకరంగా భావించకూడదు. చాలామంది భారతదేశంలోని గొప్ప వ్యక్తులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే. మరి ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంటు గణనీయంగా పెరగడం జరిగింది. 10వ తరగతిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధిక మార్కుల్ని పిల్లలు సాధించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల గురించి కూడా ప్రభుత్వం చిన్నపాటి జాగ్రత్తలతో ప్రమాదకరమైన వ్యాధులను దూరం చేయవచ్చని ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చే అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఎంతో మేలు చేస్తాయని డాక్టర్ రంగారావు అన్నారు. సింగరకొండలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, ఎవరికి వారు వైద్యపరమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని నాగినేని రామకృష్ణ కోరారు. కాకతీయ సేవా సమితి అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు, మన్నం త్రిమూర్తులు, చిన్ని శ్రీనివాసరావు, చుండూరి మురళి, కాకాని అశోక్, గార్లపాటి శ్రీనివాసరావు, సందిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వారు చేసిన సహాయం ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చెప్పేది
పేషెంట్స్ ఎప్పుడు ఒకే డాక్టర్ని నమ్మాలి. మీరు ఎక్కువ మంది డాక్టర్ని పిలుస్తారు. ప్రతి జబ్బుకి 10 మంది డాక్టర్లు ఒక ఫ్యామిలీ డాక్టర్ని అలవాటు చేస్తారు. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆ ఫ్యామిలీ నిర్ధారణ రోగాలు దానికి తొందరగా జరుగుతుంది, డబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది, టైం కూడా వేస్ట్ కాదు. మీరు ప్రతిదానికి 10 మంది చెప్పి తిరుగుతున్నారు. అలా కాకుండా ఒకే డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ అంటే వాళ్ళ ద్వారా నిర్ధారణ బాగా జరుగుతుంది, టైం వేస్ట్ కాదు, తొందరగా రోగ నిర్ధారణ జరుగుతుంది, తొందరగా జబ్బు కట్టుకుని చేస్తుంది, ఎర్లీగా కనుక్కోవచ్చు ఫ్యామిలీ డాక్టర్ ఉంది. అదే ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే మీరు 10 మంది చుట్టూ తిరుగుతున్నారు. శని త్రయోదశి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వారం శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పొంగళ్ళు పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. प्रशांत नाम है, प्रवीण नाम శని త్రయోదశి అంటారు. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి రోజు శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. తర్వాత నక్షత్రం కూడా కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం. తర్వాత శని త్రయోదశి చాలా విశేషమైన రోజు. ఈ రోజున స్వామివారికి ఉదయం 5 గంటలకి తీర్థం కింద, తర్వాత 5-10 నిమిషాలు గోపూజ, తర్వాత స్వామివారికి అభిషేకం. సింగరకొండలో వేయించేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్చకులు హయగ్రీవాచారి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రొయ్యల ఎరువుల ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు నాయకులు. ధరలు తగ్గించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. సింగరకొండలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి. హారన్ కొట్టడంతో ఆగ్రహించిన గుర్తు తెలియని కారు డ్రైవర్. విచారణ చేపట్టిన పోలీసులు.
పీఆర్సీ ఐఆర్ పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసిన 4వ తరగతి ఉద్యోగులు. కబ్జాకు గురైన 4వ తరగతి ఉద్యోగుల భూమిని అప్పగించాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. మధ్యతరగతి వాడి జీవితం ఎగరడానికి రెక్కలు ఉన్నా వాటిని కట్టిపడేసే బాధ్యతలు ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.